హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జిలానీ టైలర్. ఈరోజు మనం జెంట్స్ షర్ట్ బాడీ ఎలా తయారు చేయాలనేది మనం చూద్దాం. జాగ్రత్తగా గమనించండి. ఈ ఫ్రంట్ పార్ట్స్ అండి. ఫ్రంట్ పార్ట్కి పట్టీలు ఎలా కుట్టాలనేది చూపిస్తాను. ముందు ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంచుం పావు పెట్టి ఫోల్డ్ చేసుకోండి. క్లాత్ని ఇలా సమానంగా ఈ విధంగా సమానంగా ఫోల్డ్ చేసుకోండి. ఇది ఇంచుం పావు రావాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టండి. ఫోల్డ్ చేసి అలా కుట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోండి గొడ్డుతో. ఈ పక్కన కూడా మళ్ళీ పాదం కుట్టుకుంటండి. పాదం మార్చిందో మళ్ళీ కుట్టేయండి. చూసారా, మనకి పట్టీ రెడీ అయిపోయింది. ఇది కాజాల పట్టీ అండి. దీనికి కాజాలు వస్తాయి. ఇప్పుడు ఇది గుండీల పట్టీ. గుండీల పట్టీకి మనం ఇక్కడ కాటు ఇచ్చాం కదండి. కింద ఇక్కడ మనం కాటు ఇచ్చుకున్నాం కదా. ఇక్కడ కాటు, ఇక్కడ నెక్ దగ్గర కాట్లు ఇచ్చాం కదా. దీని వరకు సమానంగా మడత పెట్టేయండి. ఈ విధంగా మడత పెట్టేసి ఇలా మడత పెట్టి కుట్టండి. ఇప్పుడు మనం గుండీల పట్టీ కూడా కుట్టామండి. చూస్తారు కదా, ఇది గుండీల పట్టీ. ఇప్పుడు బ్యాక్ షోల్డర్ కుడదామండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. దీనికి షోల్డర్ అటాచ్ చేద్దాము. ఈ బ్యాక్ పార్ట్ మధ్యలో ఉండే విధంగా పెట్టుకుని ఈ రెండు పార్ట్లు, రెండు పైన ఒకటి కింద ఒకటి పెట్టాలండి. ఇలా సమానంగా కుట్టండి. తర్వాత లోపల వైపు ఉండేదానికి పైన ఒక కుట్టేయండి. ఈ లోపల వైపు షోల్డర్ అన్నమాట. దీనికి కుట్టేయండి. చూసారా, ఈ విధంగా కుట్టుకున్నాము. చూసారా, ఈ విధంగా మనం బ్యాక్ షోల్డర్ అటాచ్ చేసుకున్నాము. తర్వాత ఫ్రంట్కి బ్యాక్కి షోల్డర్స్ అటాచ్ చేద్దాము. ఈ జాగ్రత్త చూడండి. ఇది మంచి వైపు కదా. ఈ మంచి వైపు మీద ఇలా పెట్టండి. అంటే ఇది మంచి వైపు, ఇది మంచి వైపు. ఇలా పెట్టండి. ఇలా పెట్టి ముందు ఒకసారి ఇలా
కింద క్లాత్ జరిపేసి ఒక పొర మీద కుట్టండి. ఇటువైపు కూడా కింద పార్ట్ కింద జరిపేసాము. పై వైపు నుంచే ఈ గుండీలు పట్టి మధ్యలో వచ్చేటట్టుగా ఇలా పెట్టేసి ఒక పార్ట్ మీద కుడదాము. చూసారా, ఈ విధంగా కుట్టాము. చూడండి, మీరు జాగ్రత్త ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఒక పార్ట్ మీద కుట్టాము. ఇది మళ్ళీ దీనికి లోడింగ్ అయిపోవాలి. లోడింగ్ అయిపోవాలంటే ఏం చేయాలండి? ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది మనకి ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోవండి. ఇలా పట్టుకుని దీన్ని ఇలా పట్టుకోండి. ఈ మధ్యలో ఈ క్లాత్ అంతా ఈ రెండు మధ్యలోకి జరిపేసి ఇలా పట్టుకోండి. గమనించారా? ఇప్పుడు ఈ రెండు కుట్టిన పార్ట్ ఇలా పట్టుకోండి చేతిలో. ఇప్పుడు కింద వేరే పార్ట్ ఉంది కదండి, ఈ మధ్యలో క్లాత్ అంతా దీని లోపలికి తోసేసి ఇలా పట్టుకోండి. ఇలా రెండు కుట్లు వేయండి. ఇదే విధంగా ఈ పక్కన కూడా ఇలా ఉంది కదా, ఇలా పట్టుకోండి. మీకు చూపించడం కోసం ముందు కుట్టేశానండి. నేనైతే 3 పొరలు ఒకేసారి కుట్టేస్తాను. మీకు చూపించాలి కాబట్టి ముందు ఇలా కుట్టాను. లేదంటే ఈ 3 కలిపి ఒకేసారి కుట్టేస్తాను నేను. మీకు కొంచెం అర్థమయ్యేటట్టు ఉండాలి కదా, అందుకని ఇలా కుట్టి చూపిస్తాను. చూసారా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని బయటికి లాగేయండి. ఇలా వచ్చేసింది. చూసారా, లోడింగ్ అయిపోయింది. ఇటు లోడింగ్ అయిపోయింది, ఇక్కడ లోడింగ్ అయిపోయింది మనకి. చూసారా, నీట్గా లోడింగ్ అయిపోయింది. ఇటువైపు కూడా స్టిచ్ కనపడదు మనకి, ఇటువైపు కూడా కనపడదు. ఒకసారి నెక్ మీద కుట్లు వేసుకోండి. అదే విధంగా ఇక్కడ షోల్డర్ మీద కూడా వేయండి కుట్టు. మీరు కుట్టేటప్పుడు నీట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ రెండు పట్టుకుని సెంటర్ మార్క్ పెట్టండి. ఇలా సెంటర్కి మార్క్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి సెంటర్కి మార్క్. చూసారా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసాము. షోల్డర్ని ఫ్రంట్ పట్టీలు కుట్టుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్స్ రెడీ చేద్దాము. ఫుల్ హ్యాండ్స్ అండి. ఈ ఫుల్ హ్యాండ్స్కి మనం ఇక్కడ పట్టీలు కుట్టాలి. చాక్ పట్టీ అంటారు. ఈ చాకులకి ఈ పట్టీ కుట్టాలి. ఇక్కడ చూడండి మీరు, ఇది ఎంత ఉందో పొడవు చూసుకుని దీనికంటే 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకోండి. 2 అంగుళాలు. ఇప్పుడు ఇది 5.5 పెట్టామండి, ఇది 7.5 పెట్టి కట్ చేసుకోండి. వెడల్పు 2.5 అంగుళాలు పెట్టుకోండి.
చూడండి 2.5 మార్క్ పెట్టుకుని ఏడున్నర అంగుళాల పొడవు కావాలనుకున్నాం కదా మనం 7.5. ఇంకా పట్టి వెడల్పు కావాలంటే పట్టి వెడల్పు పెట్టుకోవచ్చండి. వన్ సైడ్ ఈ మధ్యలో లోపల రైట్ సైడ్లో ఉంటాయి కదా, ముందు ఈ పక్కన ఈ అంచుని ఇలా కట్ చేసాం కదండి, దీని ప్రకారం మనం ఈ సైడ్ మడత పెట్టి కుట్టాలి. చూసారా, ఇలా కుట్టుకున్నాము. చూసారా, ఇప్పుడు ఈ పీస్ తీసుకుని మనం ఇక్కడి నుంచి ఇలా పెట్టి కుడదాం. ఇది ఇక్కడ వరకు కట్ చేసేయండి ఇలాగూ. ఇంకా కుట్టిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేయండి గూటితో. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ ఇలా మడత పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మనం కుట్టాం కదండి, ఇక్కడ జాయింట్ ఉంది, ఇక్కడ కట్ చేసాం కదా, ఈ కటింగ్ కంటే కొంచెం పై వచ్చేటట్టుగానే ఇలా సమానంగా పెట్టుకుని ఇలా కుట్టాలి ఒకసారి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇలా కుట్టేసాం కదండి. ఇప్పుడు కుట్టిన తర్వాత దీన్ని ఇక్కడ ఫోల్డ్ చేసుకుని మనం ఇక్కడ 4 పలకలైనా పెట్టుకోవచ్చు, లేదు మనం ఇక్కడ 3 పాయింట్ లాగా అయినా పెట్టుకోవచ్చు. నేను 3 పాయింట్ లాగా పెడుతున్నాను, చూడండి. చూసారా, బ్యూటిఫుల్. చూసారా, నీట్గా పట్టి వచ్చింది. చూసారా, ఈ విధంగా కుట్టాము.
చూసారా, రెండో సైడ్ పట్టి కూడా కుట్టేసాము. చూసారా నీట్గా వచ్చిందా? ఇది కూడా చూసారు, గమనించండి. ఇది మనకి ఇక్కడైతే స్లిట్ క్లాత్ కట్ అయింది, దానికంటే కొంచెం ఎక్కువ క్లాత్ పట్టుకోవాలి దీన్ని. ఇక్కడ దీన్ని దాటి కుట్టామనుకోండి, ఇక్కడ మళ్ళీ క్లాత్ చిరిగిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దాము. ఇది కూడా, ఇది ఫ్రంట్, ఇక్కడికి వచ్చేసరికి ఇది బ్యాక్. ఇక్కడ నుంచి కాటు నుంచి ఇక్కడ చూసుకోండి సరిపోయిందా లేదా అనేది. ఇది కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోయిందా లేదా. చూసారా, సరిపోయింది కదా. ఇప్పుడు కుట్టండి. కరెక్ట్గా ఇలా రావాలి, ఎగస్ట్రా రాకూడదు, సమానంగా. ఇక్కడ కాటు కలవాలి, ఈ చివరను కూడా సరిపడా రావాలి. మళ్ళీ రెండో కుట్టేద్దాము. చూసారా, ఈ విధంగా కుట్టాము. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెడితే దాని తర్వాత నేను మార్చి మళ్ళీ మీకు ఏ విధంగా చెప్పాలనేది ప్రయత్నం చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నా వీడియోని లైక్ చేయండి. చూసారా, హ్యాండ్స్ అటాచ్ చేసేప్పుడు మనం సైడ్ అటాచ్ చేద్దాము.
సైడ్ కూడా కుట్టేసామండి. ఈ విధంగా మనం సైడ్స్ కూడా కుట్టుకోవాలి. చూసారా? ఇప్పుడు కింద వైపు కుడదాం మనం. చూడండి కింద వైపున ఎలా కుడదాము. ముందు ఒకసారి అంచును కుట్టుకుని ఇలా కుట్టడం వల్ల చాలా నీట్గా వస్తుందండి. ఒకేసారి ఫోల్డ్ చేస్తే ముడతలుగా వస్తుంది. అలా కూడా చేయొచ్చు, కాకపోతే ఏంటంటే ఇలా చేయడం వల్ల కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది. చూసారా? ఒక అంచు కుట్టాము, ఒక సన్నగా కుట్టాము, మళ్ళీ ఇంకోసారి కుడతాము. చూసారా? 2 సార్లు కుట్టడం వల్ల ఇలా నీట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు కాలర్ కుట్టుదాము. కాలర్ని ఇప్పుడు నెక్కి సరిపోయిందో లేదో చూడాలి. ఇలా సమానంగా కింద కూడా సమానంగా పెట్టుకుని మెడ వరకు సమానంగా పెట్టుకోవాలి. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి కాలర్కి సరిపోయిందా లేదా ఇలా చూసుకోవాలి. చూసారా? కొద్దిగా తగ్గింది, ఆ కొద్దిగా మనం సరి చేసుకుందాం. జాగ్రత్తగా చూడండి, ఎలా కట్ చేయాలని చూపిస్తాను మీకు. చూసారా? కొద్దిగా కట్ చేస్తాం మనం. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇక్కడ నుంచి మన కాలర్కి ఇక్కడికి సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు కాలర్ కుడదాం. ఇది ఇలా కొంచెం తప్పించండి పైకి. ఇలా తప్పించిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇలా ఎక్కడెక్కడ చూసుకుంటూ ఉండాలండి, సెంటర్ సరిపోయిందా లేదా అని. చూసారా? ఈ స్టార్ట్ చేసిన పాయింట్ దగ్గర కూడా సమానంగా పెట్టుకోవాలి. ఇలా అదేవిధంగా ఈ కాటుకి కాటు సరిపోవాలి, సెంటర్ కాటు. ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా కరెక్ట్గా సమానంగా రావాలి. వీటిలో ఏది తేడా వచ్చినా కాలర్ ఫినిషింగ్ సరిగా కూర్చోదండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ పైకి కుట్టేద్దాము.
చూసారా కాలర్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ ఫినిషింగ్ చాలా నీట్గా రావాలండి. ఇక్కడ ఫినిషింగ్ వస్తేనే షర్ట్కి అందం. కాలర్ ఎంత అందంగా వచ్చినా ఇక్కడ కూడా ఫినిషింగ్ వస్తేనే మనకి అంత అందంగా వస్తుంది. షర్ట్లో అందంగా ఉండేది ఏంటంటే కాలర్ ఒకటి, చేతికి ఉండే కఫ్స్ అండి. చూసారా కాలర్ అంటించేసాం. చాలా ఈజీ విధానంతో మీకు చూపిస్తున్నాను. మీకు అర్థం కాకుండా ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా ఈజీ మెథడ్తో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు హ్యాండ్స్ సరి చేసుకోండి. హ్యాండ్స్ ఎలాగంటే ఇప్పుడు రైట్ సైడ్ తిప్పండి. హ్యాండ్ని తిప్పిన తర్వాత ఈ సెంటర్ ఇలా చూసుకోండి. ఇలా చూస్తున్నాం కదా, మనం ఇక్కడ సమానంగా పెట్టుకుని ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసుకోవాలి. చూసారా ఈ విధంగా రావాలన్నమాట నీట్గా. ఇదే విధంగా ఈ చేయి కూడా సరి చేసుకోండి. చూసారా ఈ విధంగా పెట్టుకుని ఓకే. ఇప్పుడు కప్స్ అంటిద్దాం. మళ్ళీ చేతుల్ని తిరిగేసేయండి. మళ్ళీ ఉల్టా చేసేయండి, తిరిగేసేయండి హ్యాండ్స్ని. దీనికి మనం ఇక్కడ కాట్ పెట్టుకున్నాము సెంటర్లో. ఇలా పెట్టి కుట్టండి. ఇక్కడ దీనిపైన కుట్టు పడకుండా దీని అంచున పడేటట్టుగా కుట్టండి. ఈ సెంటర్ కాట్కి సెంటర్ కాట్ వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ పిల్ట్ పెట్టండి. అదేవిధంగా ఈ సైడ్ కూడా ఇక్కడ మడత పెట్టండి. దీనికి మిగిలిన క్లాత్ని ఇక్కడ పిల్ట్ లాగా పెట్టేయండి. చూసారా ఈ పిల్ట్ ఇటు తిరగాలి, ఈ పిల్ట్ ఇటువైపు తిరగాలి. ఇప్పుడు మనం తిరిగేద్దాము. ఇలా కుట్టాం కదండి, ఇప్పుడు కప్స్ని ఇలా తిరిగేద్దాం. చూసారా ఈ విధంగా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి పాదం ఖర్చుతో పై కుట్టి వేయండి. చూసారా ఈ సైడ్ కప్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండో చేతికి కొడుదాము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఇక్కడ ఈ సెంటర్ చూసుకుని ఎంత వస్తే అంత ఇటువైపు పిల్ట్ పెట్టండి.
ఇటువైపు కూడా సుమారుగా కొంచెం దూరంలో చూసారా, ఈ వైపు కూడా మనం కప్స్ కుట్టేసాము. మీకు ఇటు తిప్పి చూపిస్తాను. హ్యాండ్స్ తిరిగేసిన తర్వాత చూపిస్తాను మీకు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. చూసారా, ఇలా నీట్గా వస్తుంది. ఇది ఓకే. చూసారా, ఇప్పుడు షర్ట్ రెడీ అయిపోయింది. మనకి దీనికి కాజాలు గుండీలు వేయాలండి.